హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు సన్యాసి పక్షపాతం. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు ఎవరి పట్ల పక్షపాత బుద్ధి కలిగి ఇలా శ్రమపడుతున్నావో తెలియదు. కానీ ఇహవాంఛలన్నీ వదిలేసి ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే మునులకే పక్షపాతం ఉంటుంది. ఇందుకు నిదర్శనంగా నీకు జ్ఞానశేఖరుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకప్పుడు ధనవర్మ, ధీరవర్మ అనే రాజులు ఇరుగు పొరుగు రాజ్యాలను పరిపాలించేవాళ్ళు. రెండు రాజ్యాలకు మధ్య ఉండే అరణ్యంలో జ్ఞానశేఖరుడు అనే ముని కుటీరం నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. రెండు దేశాలకు చెందిన ప్రజలు తమకు సమస్యలు ఏర్పడినప్పుడు ఆయన వద్దకు వచ్చి ఆయనకు తమ కష్టాలు చెప్పుకొని ఆయన సలహాలతో తమ సమస్యల్ని పరిష్కరించుకునేవాళ్ళు. ఒక సంవత్సరము వర్షాలు సరిగ్గా కురవక కరువు రాబోతున్న సూచనలు కనిపించాయి. కరువు నివారించటానికి ఏం చేయాలో తెలుసుకునేటందుకు ధనవర్మ, ధీరవర్మ ఒకే రోజున జ్ఞానశేఖరుడి వద్దకు వచ్చారు. జ్ఞానశేఖరుడు వారు చెప్పింది విని, నాయన్లారా, మీకిద్దరికీ చెరొక దంతపు పెట్టే ఇస్తాను. మీరు పరిష్కరించలేని అసాధారణ సమస్య ఎదురైనప్పుడు ఈ పెట్టెలను తెరిచి చూడండి. మీ సమస్యలకు ఏదో ఒక రూపంలో సమాధానం కనిపిస్తుంది. అయితే ఈ పెట్టెలు ఇచ్చే సహాయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మీ బుద్ధిబలంతో మీరే నిర్ణయించుకోవాలి. ప్రతి చిన్న సమస్య కోసము ఈ పెట్టెలను ఉపయోగించరాదు. ఇవి ఇచ్చే సహాయాన్ని దుర్వినియోగపరచరాదు. అందుకు విరుద్ధంగా జరిగినట్లు తోస్తే నేను ఈ పెట్టెలను తిరిగి తీసుకుంటాను. నేను కొంతకాలం పాటు సమాధిలోకి పోబోతున్నాను. నేను తిరిగి కళ్ళు తెరిచేదాకా ఎవరూ ధ్యానభంగం చేయవద్దు అన్నాడు. ఇలా చెప్పి ఆయన రెండు దంతపు పెట్టెలను తీసి రాజులిద్దరికీ ఇచ్చి కళ్ళు మూసుకొని సమాధిలోకి వెళ్ళిపోయాడు. రాజులు ఆ పెట్టెల్ని తీసుకొని తమ తమ రాజధానులకు తిరిగి వెళ్లారు. ధనవర్మ కరువు సమస్య గురించి ఏం చేయాలని మంత్రులతోనూ వర్తకులతోనూ చర్చించి ఏమీ పాలుబోక జ్ఞానశేఖరుడు ఇచ్చిన దంతపు పెట్టెను తెరిచి చూశాడు. అందులో నుంచి అంతులేని ధనం వచ్చింది. ఆ ధనంతో ఆయన ఇతర దేశాల నుంచి ధాన్యం తెప్పించి ప్రజలకు పంచి కరువు బాధ లేకుండా చేశాడు. కరువు ఎప్పుడు వచ్చినది, ఎప్పుడు పోయినది ప్రజలు ఎరుగరు. కానీ ధీరవర్మ అలా చేయలేదు. కరువును ఎదుర్కొనటానికి అతనికి కొన్ని మార్గాలు తోచాయి. అవి ఫలించకపోతే దంతపు పెట్టెను అతను తెరిచి చూద్దామనుకున్నాడు. అతను ముందు దేశంలోని ధాన్యము దేశం దాటిపోకుండా జాగ్రత్తపడి వర్తకుల వద్ద ఉన్న ధాన్యమంతా తాను స్వాధీనం చేసుకున్నాడు. ఆ ధాన్యాన్ని అతను ప్రజలందరికీ పంచిపెట్టాడు. జనము కటకటపడిన మాట నిజమే, కానీ ఆకలి చావులు మాత్రం కలగలేదు. ధీరవర్మ కన్నా తాను తన ప్రజలకు ఎక్కువ మేలు చేయగలిగినందుకు ధనవర్మ చాలా గర్వపడి మన దేశాన్ని అన్ని దేశాల కన్నా ముందుకు నడిపించి ప్రజలకు ఏ రాజు చేయలేని సౌకర్యాలు కలిగించాలనుకుంటున్నాను. అందుకేం చేయాలి అని తన మిత్రులని సలహాదారులను అడిగాడు. జ్ఞానశేఖరుడి దంతపు పెట్టెను మరొకసారి తెరవమని వాళ్ళు సలహా ఇచ్చారు. ధనవర్మ దంతపు పెట్టెను తెరిచి చూస్తే అందులో ఒక చీటీ మాత్రమే ఉన్నది. అందులో వేచి చూడు అని రాసి ఉన్నది. ఇది జరిగిన కొద్ది రోజులకి ఖండాంతరం నుంచి ఒక జ్ఞాని ధనవర్మను దర్శనం చేసుకోవటానికి వచ్చి, మహారాజా, నా వద్ద ఒక యంత్రం ఉన్నది. దాని సహాయంతో నేను భూగర్భంలోని లోహ సంపదను తెలుసుకోగలను. నేను చెప్పిన చోట తవ్వితే మీకు నేను సూచించిన లోహాలు దొరుకుతాయి. ఆ విధంగా మీ దేశము సంపన్నం కాగలదు. అయితే నా సహాయంతో మీరు తీసే సంపద విలువలో సగం నాకు ఇవ్వవలసి ఉంటుంది అన్నాడు. అందుకు ధనవర్మ ఒప్పుకొని జ్ఞాని సహాయంతో అంతులేని బంగారము, వెండి, రాగి, ఇనుము మొదలైన లోహాలు పైకి తీయించి వాటి మూల్యంలో సగం జ్ఞానికి ఇచ్చి ఆ లోహ సంపదతో
తన దేశాన్ని చాలా ముందుకు తెచ్చాడు. అది చూసి ధీరవర్మకు అతని మంత్రులు దంతపు పెట్టే సహాయంతో తమ దేశాన్ని కూడా పైకి తీసుకుని రమ్మని సలహా ఇచ్చారు. కానీ ధీరవర్మ అందుకు ఒప్పుకోలేదు. కొద్ది రోజులకు ఆ జ్ఞానే ధీరవర్మ వద్దకు వచ్చి ధనవర్మకు చెప్పినట్లుగానే చెప్పాడు. మీ యంత్రాన్ని అమ్మితే కొంటాను, ధర చెప్పండి. మీ సహాయంతో మా దేశపు భూగర్భ సంపదను వెలికితీసి అందులో మీకు సగం వాటా ఇవ్వటానికి ఎంత మాత్రమూ అంగీకరించను అన్నాడు ధీరవర్మ జ్ఞానితో. ఈ యంత్రము ప్రపంచంలో నేను ఒక్కడే చేయగలను. అందుచేత దీన్ని ఎవరికీ అమ్మే ప్రసక్తి లేదు. నా షరతులు నిరాకరించినందుకు మీరు ఇతర మార్గాల భూగర్భ సంపదను వెలికి తీయటానికి 50 సంవత్సరాలు పడుతుంది. మీరు ధనవర్మకు 50 సంవత్సరాలు వెనకబడి ఉంటారు అని హెచ్చరించి జ్ఞాని వెళ్ళిపోయాడు. కొంతకాలానికి జ్ఞానశేఖరుడు సమాధి నుంచి పైకి వచ్చి ఉభయ దేశాల్లోని పరిస్థితులు ఎలా ఉన్నది చూడటానికని బయలుదేరాడు. ధీరవర్మ తాను కరువు నివారణకు చేసిన చర్యలు వివరించి చెప్పి దంతపు పెట్టెను ఒక్కసారి కూడా ఉపయోగించలేదన్నాడు. ధనవర్మ మటుకు జ్ఞానశేఖరుడు ఇచ్చిన దంతపు పెట్టె సహాయంతో తాను తన దేశాన్ని కరువు నుంచి కాపాడి ప్రజలను ఎంత ముందుకు తెచ్చినది ప్రత్యక్షంగా చూపించాడు. ధీరవర్మకు ఇచ్చిన పెట్టెను ధీరవర్మ వద్దనే ఉండనిచ్చిన జ్ఞానశేఖరుడు ధనవర్మ చెప్పిందంతా విని అతను సాధించిన ప్రగతి కళ్ళారా చూసి అతనికి తాను ఇచ్చిన దంతపు పెట్టెను తిరిగి తీసుకున్నాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, జ్ఞానశేఖరుడు ఇలా చేయటానికి కారణం ఏమిటి? ధీరవర్మ పట్ల పక్షపాతమా, లేక ధనవర్మ తన దంతపు పెట్టె నుంచి ఇక పొందవలసిన ప్రయోజనం ఏమీ లేదనా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలైతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, జ్ఞానశేఖరుడు ధనవర్మ వద్ద నుంచి పెట్టె తిరిగి తీసుకోవటానికి అసలు కారణము ఆయన తెలిపిన 2 నియమాలు ధనవర్మ ఉల్లంఘించాడు. అతను 2 సార్లు తనకు ఏ సమస్య ఏర్పడక ముందే పెట్టెను తెరిచాడు. స్వశక్తితో కరువు వచ్చే లోపల దాన్ని ఎదుర్కొనే ప్రయత్నాలు ఆలోచించకుండానే దంతపు పెట్టెను తెరిచి ధనం సంపాదించి దానితో అవసరాన్ని మించిన ధాన్యం కొని దుర్వినియోగం చేశాడు. ప్రజలకు పొదుపు నేర్చుకునే అవకాశం కూడా లభించలేదు. రెండవసారి తన దేశంలోని భూగర్భ సంపదను సగం జ్ఞానికి దారపోసి రాబోయే తరాల వారి నోట మట్టి కొట్టాడు. ప్రజలకు మేలు చేస్తున్నాననుకుంటూ ధనవర్మ కనిపించని కీడు చేశాడు. ధీరవర్మ తాను పరిష్కరించగలిగిన దానికి దంతపు పెట్టె మీద ఆధారపడలేదు. అందుచేత అతను దంతపు పెట్టెను దుర్వినియోగం చేస్తాడన్న భయం లేదు. అందుకే జ్ఞానశేఖరుడు ధీరవర్మ వద్ద పెట్టెను ఉండనిచ్చి ధనవర్మ వద్ద నుంచి పెట్టెను తీసేసుకున్నాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. మరొక కథ పేరు పనికి మాలిన ప్రోత్సాహం. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. పల్లవరం గ్రామంలో రామయ్య అనే ధనికుడు ఉండేవాడు. అతని తల్లి ప్రవర్తన వింతగా ఉండేది. ఆమెకు బిచ్చగాళ్లంటే అమిత అసహ్యం. కానీ ఆమె 2 కుర్ర బిచ్చగాళ్ళకి రోజు 2 పూటలా తిండి పెడుతూ ఉండేది. ఇది గమనించి రామయ్య తన తల్లి ప్రవర్తనకు కారణం అడిగాడు. ఆ కుర్రవాళ్ల తాత ముత్తాతలు మంచి ధనికులని, రామయ్య తాత చేసిన దుర్మార్గం వలన వాళ్ల కుటుంబము పూర్తిగా చితుకుపోయి వాళ్ళు దరిద్రులయ్యారని రామయ్య తల్లి చెప్పింది. ఇది విని రామయ్య గుండె ద్రవించింది. తమ కుటుంబం వలన ఆ కుర్రవాళ్లకు జరిగిన అన్యాయం సరికావాలని, అలా చేసే బాధ్యత తన మీద ఉన్నదని ఆయన అనుకున్నాడు. వెంటనే రామయ్య ఆ కుర్రవాళ్ల తల్లిని చూడబోయాడు. ఆమె చాలా దీనస్థితిలో ఉన్నది. తన బిడ్డలు చాలామంది వైద్య సహాయం లేకపోయారని, ఈ 2 కొడుకులు మాత్రమే బతికి బట్టగట్టారని ఆమె చెప్పింది. ఆమె అడుక్కొని బతుకుతున్నది. రామయ్య ఆమెను అడుక్కోవటం మానమని చెప్పి కొంత డబ్బు ఇచ్చాడు. నెల నెల ఆమెకు కావలసిన డబ్బు ఇస్తానని, ఆమె కొడుకులను చదివించి ప్రయోజకుల్ని చేస్తానని మాట ఇచ్చాడు. కుర్రవాళ్లలో పెద్దవాడి వయసు 9 ఏళ్ళు. పేరు శంకరయ్య.
రెండోవాడు భీమయ్యకు 7 ఏళ్ళు. రామయ్య చేస్తున్న ధన సహాయంతో ఆ ఊళ్ళో ఒక పాఠశాల నడుస్తున్నది. ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడికి రామయ్య కుర్రవాళ్ళని అప్పగించి వాళ్లకు చదువు చెప్పమన్నాడు. అయితే వాళ్ళకి చదువు మీద శ్రద్ధ లేదు. కొద్దిపాటి అక్షరజ్ఞానం కలగటానికి వాళ్లకు ఏడాది పట్టింది. ఉపాధ్యాయుడు ఈ మాట చెబితే రామయ్య, పాపం వాళ్ళు పెరిగిన వాతావరణము అంత మంచిది కాదు, వీళ్ళని మిగతా విద్యార్థులతో కలిపి చదవనివ్వండి అన్నాడు. 5 ఏళ్ళు గడిచాయి. మిగతా విద్యార్థులు చదువు పూర్తి చేసి ఏవో వృత్తి విద్యలు నేర్చుకోవటానికి వెళ్ళిపోయారు. ఆ పాఠశాలలో వాళ్ళ చదువు ముగిసింది. శంకరయ్య, భీమయ్య మరో 5 ఏళ్ళు చదివితే గాని వాళ్ళ చదువు పూర్తి కాదు అన్నాడు ఉపాధ్యాయుడు. అలా చేస్తే వాళ్లకు ప్రోత్సాహం ఉండదు, వాళ్ళు పైకి రాలేని వాతావరణంలో పెరిగారు అన్నాడు రామయ్య. ఆయన అడిగితే శంకరయ్య తనకు వైద్యుడు కావాలని ఉన్నట్లు చెప్పాడు. రామయ్య వాడిని ఒక పేరు మోసిన వైద్యుడి వద్దకు తీసుకొని పోయి వాడికి వైద్యశాస్త్రం నేర్పమన్నాడు. వైద్యుడు శంకరయ్యను పరీక్షించి, ఈ అబ్బాయికి మామూలు చదివే రాదు, బాగా చదువుకోమనండి అన్నాడు. అలా అనకండి, మీరు తలుచుకుంటే వాణ్ణి వైద్యంలో ఉద్దండుణ్ణి చేయగలరు. వీడికి వైద్యశాస్త్రం నేర్పితే మీకు మంచి బహుమానం ఇస్తాను అన్నాడు రామయ్య. వైద్యుడు బహుమానానికి ఆశపడి తన దగ్గర ఉన్న శిష్యుల్లో ఒకణ్ణి పంపేసి వాడి స్థానంలో శంకరయ్యను తీసుకున్నాడు. అలా బయటికి పోయిన శిష్యుడు రామయ్యతో మొరపెట్టుకున్నాడు. నీకేం, సంస్కారం ఉన్న ఇంట పుట్టావు, ఎలాగైనా బతకగలవు అన్నాడు రామయ్య. భీమయ్య ఇళ్ళు కట్టించే పని నేర్చుకోవాలన్నాడు. రామయ్య వాడిని ఒక వాస్తుశాస్త్ర ప్రవీణుడి వద్దకు తీసుకుని పోయాడు. వాడికి ఆ శాస్త్రం నేర్పమన్నాడు. కానీ ఆ ప్రవీణుడు భీమయ్యను పరీక్షించి వాడికి ఉన్న చదువు చాలదన్నాడు. శ్రద్ధగా నేర్పితే ఎవడికైనా ఏ విద్య అయినా వస్తుంది, నేను డబ్బిస్తాను, వాడికి వాస్తుశాస్త్రం నేర్పండి, కాస్త నింపాదిగా నేర్చుకుంటాడు, అంతకన్నా ఏముంది అన్నాడు రామయ్య. ఇద్దరూ 10 ఏళ్ల పాటు తాము నేర్చుకునేదేదో నేర్చుకున్నారు. రాజుగారి దివాణంలో వాళ్ళకి ఏవైనా ఉద్యోగాలు దొరుకుతాయేమో అని రామయ్య చూశాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. వైద్యంలోనూ వాస్తులోనూ కూడా మెరికల్లాంటి యువకుల పోటీ హెచ్చుగా ఉన్నది. అది చూసి రామయ్య రాజుగారిని కలుసుకొని తమ గ్రామానికి ఒక ప్రభుత్వ వైద్యుడు, భవన నిర్మాత అవసరంగా కావాలని ఆ 2 ఉద్యోగాలు మంజూరు చేయమని వేడుకున్నాడు. రాజుగారు సరేనన్నారు. రామయ్య తన ఊరికి తిరిగి వచ్చి గ్రామాధికారికి రాజుగారి ఫర్మానా చూపించి ఈ ఉద్యోగాలకి మనుషులు కావాలని చాటింపు వేయించమన్నాడు. చాటింపు విని వైద్యంలోనూ వాస్తుశాస్త్రంలోనూ మంచి నైపుణ్యం ఉన్న సిఫార్సులతో అనేక మంది వచ్చారు. వారితో పాటు శంకరయ్య, భీమయ్య కూడా వచ్చారు. మనము వెనకబడిన వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వటం అవసరం. అందుచేత శంకరయ్యను గ్రామ వైద్యుడిగాను, భీమయ్యను భవన నిర్మాతగాను నియమించుదాము అన్నాడు రామయ్య గ్రామాధికారితో. గ్రామాధికారి కాదనలేకపోయాడు. త్వరలోనే శంకరయ్య వైద్యము గ్రామస్తులకు ప్రమాదకరమని తోచింది. వారి ఫిర్యాదులను రామయ్య పెడచెవిన పెట్టాడు. పోతే భీమయ్యకు ఇల్లు కట్టించే అవకాశం వెంటనే రాలేదు. అందుచేత రామయ్య అతని చేత తన దొడ్డిలోనే ఒక చిన్న డాబా ఇల్లు కట్టించాడు. అది చూసి భీమయ్య చేత అందరూ ఇల్లు కట్టించుకుంటారని రామయ్య ఉద్దేశం. ఒకరోజు రామయ్య ఆఖరి కొడుకు గోపాలుడు అనేవాడు కొత్త ఇంట్లో తిరుగుతూ ఉండగా ఒక భాగం కూలింది. కుర్రాడి మీద ఇటుకులు పడ్డాయి. వాడు పెద్ద కేక పెట్టి పడిపోయాడు. కుర్రాడిని వెంటనే శంకరయ్య దగ్గరకు తీసుకుని పోయారు. 4 రోజుల పాటు శంకరయ్య చికిత్స చేసినా కుర్రాడు బాగుపడలేదు. వాడే రామయ్య దగ్గరికి వెళ్ళి, బాబుగారు, అబ్బాయిని మరొక వైద్యుడికి చూపిస్తే బాగుంటుంది అన్నాడు. రామయ్య కంగారుగా తన కొడుకును నగరంలో శంకరయ్య గురువు వద్దకు తీసుకుని పోయాడు. ఆయన వైద్యంతో గోపాలుడు కోలుకున్నాడు. కొడుకును ఇంటికి తీసుకొని పోతూ రామయ్య వైద్యుడితో, స్వామి, శంకరయ్యను వాడి తమ్ముణ్ణి
వృద్ధిలోకి తీసుకుని రావటానికి ఎంతగానో ప్రోత్సహించి చూశాను. నా ప్రయత్నము బూడిదలో పోసిన పన్నీరైంది. కారణం ఏమంటారు అన్నాడు. వైద్యుడు నవ్వి, మీ ప్రోత్సాహమే వాళ్లకు ప్రతిబంధకమైంది. దాని మూలంగా వాళ్ళు తమ స్థాయిని పెంచుకునే ప్రయత్నం ఏమీ చేయలేదు. మీరు వాళ్ళకి ప్రోత్సాహం ఇయ్యదలిస్తే ఆర్థికంగా సహాయం చేయవచ్చు, మాటలతో ప్రోత్సహించవచ్చు. కానీ వారి విషయంలో ప్రత్యేకతలు చూపకూడదు. అలా చూపడం వలన ప్రజలను అనర్హుల బారికి వదలటమే కాక కొందరు అర్హత గల వారిని నిరుత్సాహపరచడం కూడా జరిగింది అన్నాడు. రామయ్య తన తప్పు గ్రహించి శంకరయ్యను భీమయ్యను తిరిగి విద్యాభ్యాసంలో పెట్టాడు. మరో 5 ఏళ్లు శిక్షణ పొందినాక వాళ్ళు తమ తమ విద్యలలో నిజంగానే ప్రవీణులయ్యారు. మరొక కథ పేరు వెర్రిబాగుల వాళ్ళు. ఈ కథను రచించిన వారు ఎం కామేశ్వరరావు గారు. పాకాలయ్య అనేవాడు పని కోసము చాలా ఊళ్ళు తిరిగి ఒక చిన్న గ్రామం చేరాడు. ఆ ఊళ్ళో అందరూ వెర్రిబాగుల వాళ్లే. పాకాలయ్యకు ఊరి మొదట్లోనే ఒక దృశ్యం కనిపించింది. ఒకడు దున్నను దుడ్డుకర్రతో కొడుతూ, త్వరగా దూడని ఈనవే అని కేకలు పెడుతున్నాడు. కట్టివేసి ఉన్న దున్న అటూ ఇటూ తప్పుకో చూస్తూ అరుస్తున్నది. నాకీ బేరం అక్కర్లేదు, నిన్ను తిరిగి ఇచ్చేసి నా 100 రూకలు నేను తెచ్చుకుంటాను అన్నాడు వాడు దాని కట్టుతాడు ఊడదీస్తూ. దున్న తన పాత యజమాని వద్దకు పరుగు తీసింది. దాని వెనకే పరిగెత్తాడు ఆ మనిషి. పాకాలయ్య కూడా ఆ మనిషి వెనకే వెళ్ళాడు, ఏం జరిగేది చూద్దామని. అంతకు ముందు రోజే నాగన్న అనేవాడు ఆ దున్నను ఆ మనిషికి అమ్మాడు. ఇప్పుడు ఆ మనిషి నాగన్న దగ్గరికి వచ్చి, అర్ధరాత్రి లోపల అది దూడని పెట్టి తీరుతుందని మాట ఇచ్చావు, దాన్ని నువ్వే ఉంచుకొని నా 100 నాకు పారయ్యి అన్నాడు. నాగన్న ఆ దున్నతోక పట్టుకొని చూసి, ఇది నేను నీకు అమ్మింది కాదు, నువ్వు మరొక దాన్ని నాకు అంటగట్టాలని చూస్తున్నావు. నిన్ను అమ్మినప్పుడు దీని తోక చివర ఒక జోరీగా ఉండాలి, ఇప్పుడు లేదు అన్నాడు ఖచ్చితంగా. అప్పుడు సరిగ్గా చూసావో లేదో, ఇది నీ దున్నే, అబద్ధాలు చెప్పడము మా ఇంట వంట లేదు అన్నాడు ఆ మనిషి. అబద్ధాలు చెప్పడం మా ఇంట్లో వాళ్ళకి అలవాటనా నీ ఉద్దేశము అంటూ నాగన్న గొంతు పెంచాడు. ఇద్దరూ చాలాసేపు మాటకు మాట అనుకున్నారు. ఈ గోలకి నలుగురు పోగయ్యి, మాటలతో ఎంతసేపు దెబ్బలాడుకుంటారు, కత్తులో కర్రలో తీసుకోండి అని ఇద్దరికీ చెరొక కర్ర ఇచ్చారు. కర్రలతో యుద్ధం మొదలైంది. ఇద్దరిలో ఎవరికీ దెబ్బలు తగలేదు, కానీ పుచ్చిపోయి ఉన్న ఆ కర్రలు మాత్రం విరిగిపోయాయి. పోనీ కదా అని కర్రలు ఇస్తే విరగ్గొట్టి పెడతారా అంటూ కర్రలు ఇచ్చిన వాళ్ళు ఆ ఇద్దరినీ మెత్తగా తన్నారు. ఇద్దరి బట్టలు మట్టి కొట్టుకున్నాయి. ఇంతమంది కలిసి ఇద్దరిని చావబాతారా, మాకు న్యాయం జరగకపోదు, న్యాయాధికారి దగ్గరికి వెళతాము అని ఆ ఇద్దరూ స్నానం చేసి మాసిన బట్టలు విప్పేసి ఉతికిన బట్టలు కట్టుకొని న్యాయాధికారి దగ్గరికి వెళ్ళి తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పారు. న్యాయాధికారి అంతా విని, ఏమిటి, మీరు ముందు కర్రలతో బాదుకున్నామన్నారు, తర్వాత అంతా కలిసి మిమ్మల్ని దుమ్ములో పడేసి చావబాదారన్నారు. మీ ఒంటి మీద అటువంటి చిహ్నాలు ఏమీ లేవు, ఇక్కడ సాక్ష్యం లేకుండా ఏమీ జరగదు అని తన మనుషుల చేత వారిద్దరినీ బాధించి మట్టిలో పొర్లించి, ఇక చెప్పండి అన్నాడు. ఇంక చెబితే ఎన్ని దెబ్బలు తినాలో అనుకొని వాళ్ళిద్దరూ తమ ఫిర్యాదును ఉపసంహరించుకొని ఇంటి దారి పట్టారు. పాకాలయ్య ఆ ఇద్దరినీ భుజం తడుతూ, చిన్న విషయానికి పెద్ద రాద్ధాంతం చేసి అనవసరంగా కష్టాలు కొని తెచ్చుకున్నారు. అది ఈనటం ఆలస్యమైంది, అంతే కదా, ఇవాళ కాకపోతే రేపైనా అది తప్పకుండా ఈని తీరుతుంది. ఈ మాత్రం దానికి తగువ దేనికి, ఇకనైనా ఇద్దరూ కలిసికట్టుగా ఉండండి అని హితవు చెప్పాడు. ఆ వెర్రిబాగుల వాడికి ఆ ఊళ్ళో తప్పకుండా పని దొరుకుతుంది. మరొక కథ పేరు వింత తాకట్టు. ఈ కథను రచించిన వారు కూరపాటి జగన్నాథం గారు. పూర్వము మాంచాల దేశాన్ని పరిపాలించిన ఉదయసేనుడికి సంగీతం అంటే తగని పిచ్చి. ఆయన ఆస్థానంలో చాలామంది గాయకులు ఉండేవారు. కానీ అందరికన్నా ఉదయసేనుడు దృష్టిలో గొప్పవాడు కృష్ణశాస్త్రి.
ఆయన ఆస్థాన సంగీత విద్వాంసుడుగా నిరాకరించాడు. కృష్ణశాస్త్రి ఏమంత ధనికుడు కాడు. ఆయన వేణుగానంలో సాటిలేని విద్వాంసుడు. ఆయన వేణుగానం అంటే రాజుకు అన్నిటికన్నా ఎంతో ఇష్టం. ఆయనను ఆస్థాన గాయకులందరికీ పెద్దగా నియమించాలని రాజు ఎంతో ఉబలాటపడ్డాడు. కానీ అందుకు కృష్ణశాస్త్రి ఒప్పుకోలేదు. మహారాజా, కళని అమ్ముకోలేను. తమ వంటి శ్రోత ఉంటేనే నా కళకు సార్థక్యం ఉంటుంది. మీరు ఏ వేళ రమ్మన్నా వచ్చి సంగీతం వినిపిస్తాను. నాకు మాత్రము ఉద్యోగం కన్నా స్వేచ్ఛ ప్రధానం. గానానికి సంబంధం లేకుండా తమ ఆస్థానంలో ఏ ఉద్యోగం ఇచ్చినా సంతోషంగా చేస్తాను. ఆస్థాన విద్వాంసుడిగా మాత్రము ఉండలేను అన్నాడు ఆయన రాజుతో. సంగీతం పట్ల ఎంతో అభిమానం గల రాజు కృష్ణశాస్త్రి మనసు గ్రహించి మెచ్చుకున్నాడు. అంతటి మహావిద్వాంసుడికి మరొక ఉద్యోగం ఇవ్వటము అపచారమవుతుందని రాజు నమ్మాడు. ఆయన కృష్ణశాస్త్రిని తన మిత్రుడుగా ఉంచుకొని అప్పుడప్పుడు ఆయన వేణుగానం విని ఆనందిస్తూ అవకాశం దొరికినప్పుడల్లా కృష్ణశాస్త్రికి బహుమానాలు ఇస్తూ వచ్చాడు. రాజు వేటకు వెళ్ళినప్పుడు కృష్ణశాస్త్రిని వెంట పెట్టుకుని వెళ్ళేవాడు. అతని వేణుగానం వినగానే పెద్ద పులుల లాంటి క్రూర మృగాలు కూడా నిలిచి ఆలకించేవి. ఈ కారణం వలన రాజుకు వేట బాగా సాగేది. ఏటా నవరాత్రి పూజలప్పుడు దివాణంలో సంగీతోత్సవం జరిగేది. అందులో కృష్ణశాస్త్రి వేణుగానము అన్ని గానాలలోకి ప్రశస్తమైనది. రాజుగారు తన ఆస్థాన విద్వాంసుల కన్నా కృష్ణశాస్త్రిని రెట్టింపుగా సత్కరించేవాడు. ఈ కారణం చేత ఆస్థాన సంగీత విద్వాంసులకి కృష్ణశాస్త్రి మీద అమితమైన అసూయ ఉండేది. అయితే వాళ్ళు అతన్ని ఏమీ చేయలేకపోయేవాళ్ళు. పైపెచ్చు రాజుగారిని అనుకరిస్తూ వాళ్ళు ఆయన పట్ల ఎంతో గౌరవభావము, స్నేహభావము కనపరిచేవాళ్ళు. కృష్ణశాస్త్రికి పెళ్ళీడు వచ్చిన కుమార్తె ఉన్నది. ఆమె పేరు చంద్రరేఖ. ఆమె గుణశర్మ అనే యువకుణ్ణి ప్రేమించింది. అతని తండ్రి విష్ణుశర్మ ఆస్థానంలో ఉద్యోగి. కృష్ణశాస్త్రి మాట వరుసగా విష్ణుశర్మతో తన కూతురిని అతని కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయటం గురించి అన్నాడు. విష్ణుశర్మ అభ్యంతరం చెప్పలేదు. ఈ సంగతి ఆస్థాన గాయకులకు తెలిసింది. కృష్ణశాస్త్రి మీద దెబ్బతీయటానికి వాళ్ళు ఒక పథకం పన్నారు. కొందరు విష్ణుశర్మ వద్దకు వెళ్ళి, నీ కొడుకు చాలా అదృష్టవంతుడు. కృష్ణశాస్త్రి మంచి కట్నం ఇస్తాడు. అతనికేం, రాజుగారు కల్పవృక్షంలాగా ఆయన వెనక ఉన్నారు అన్నాడు. విష్ణుశర్మకి ఆశ పుట్టింది. కృష్ణశాస్త్రి అతనితో నిశ్చితార్థం చేసుకుందామని అన్నప్పుడు విష్ణుశర్మ తన కొడుక్కి 1000 వరహాలు కట్నం ఇవ్వవలసి ఉంటుందని హెచ్చరించాడు. కృష్ణశాస్త్రికి ఏం చేయాలో తోచలేదు. ఈ పరిస్థితిలో ఆస్థాన గాయకులు ఆయన్ను చూడబోయి, మీ చంద్రరేఖని విష్ణుశర్మ గారి కొడుకు గుణశర్మకిచ్చి చేయడానికి నిశ్చయించారని తెలిసింది. శుభం, మీరు చాలా అదృష్టవంతులు అని అభినందించారు. నిజమే, కానీ వరకట్నము 1000 వరహాలు ఎక్కడి నుంచి తేవాలో తెలియటం లేదు. నాకు ఈ ఇల్లు తప్ప వేరే ఆస్తి లేదు. ఇది తాకట్టు పెట్టాలి. దీని మీద అంత సొమ్ము ఎవరు అప్పుగా ఇస్తారో తెలియదు అన్నాడు కృష్ణశాస్త్రి విచారంగా. దాన్ని గురించి మీరు విచారించకండి. బంగారు శెట్టి మనవాడే. అతనితో చెప్పి మీకు కావలసిన సొమ్ము అప్పు ఇచ్చేటట్లు మేము చూస్తాము అన్నారు ఆస్థాన గాయకులు. కృష్ణశాస్త్రికి ప్రాణం లేచి వచ్చింది. ఆయన వారికి తన కృతజ్ఞత తెలుపుకొని మర్నాడే బంగారు శెట్టి వద్దకు వెళతానన్నాడు. ఆస్థాన గాయకులు బంగారు శెట్టితో చెప్పవలసింది చెప్పారు. అందుచేత మర్నాడు కృష్ణశాస్త్రి తన వద్దకు వచ్చి అప్పు మాట తీసుకుని రాగానే అతను, అయ్యా, మీరు కోరిన సొమ్ము అప్పుగా ఇస్తాను. కానీ నాకు తాకట్టు క్రింద మీ ఇల్లు అవసరం లేదు. మీ వేణుగానాన్ని గురించి గొప్పగా విన్నాను. దాన్ని తాకట్టు పెట్టి సొమ్ము పుచ్చుకోండి అన్నాడు. కృష్ణశాస్త్రి నిర్ఘాంతపోయి, అంటే అని అడిగాడు. ఏమీ లేదు. మీరు నా బాకీ తీర్చేదాకా ఎక్కడ వేణువు వాయించరాదు అంతే అన్నాడు బంగారు శెట్టి. కృష్ణశాస్త్రి అందుకు సమ్మతించి శెట్టికి తాకట్టు పత్రం రాసిచ్చి కావలసిన డబ్బు పుచ్చుకున్నాడు.
ఆ డబ్బుతో చంద్రరేఖ పెళ్లి సవ్యంగా జరిగిపోయింది. తర్వాత నవరాత్రులు వచ్చాయి. రాజుగారు ఈ ఏడు కూడా పెద్ద పండుగ రోజున కృష్ణశాస్త్రికి వేణుగానం చేయవలసి ఉంటుందని కబురు చేశాడు. కృష్ణశాస్త్రి రాజుగారిని కలుసుకొని, మహారాజా, ఈ ఏడు నేను వేణువును తాకను, పరిస్థితి బాగుంటే వచ్చే ఏడు చూసుకుందాము అన్నాడు. రాజు ఆశ్చర్యపోయి, అదేమిటి, మీ వేణుగానం లేకుండా నవరాత్రులు ఎలా జరుగుతాయి? మీరెందుకు నిరాకరిస్తున్నారు అని అడిగాడు. కృష్ణశాస్త్రి జరిగిందంతా చెప్పాడు. కృష్ణశాస్త్రి మీదనే కాక తన మీద కూడా కుట్ర జరిగిందని గ్రహించటానికి రాజుకు క్షణం కూడా పట్టలేదు. ఆయన బంగారు శెట్టిని పిలిచి నిలవదీసి అడిగేటప్పటికీ ఈ కుట్రకు మూలకారకులు తన ఆస్థాన విద్వాంసులన్న సంగతి బయటపడింది. ఆయన బంగారు శెట్టికి శిక్ష క్రింద తాకట్టు పత్రం తీసుకుని మరే శిక్ష లేకుండా వదిలాడు. కానీ ఆస్థాన గాయకులందరికీ ఉద్యోగాలు ఊడాయి. మరొక కథ పేరు దైవానుగ్రహం. ఈ కథను రచించిన వారు ఆర్ రామకృష్ణారెడ్డి గారు. రంగడు అనే దొంగ తాను దొంగతనానికి పోయినప్పుడల్లా శివాలయంలో దేవుడికి మొక్కుకొని తన పని నిర్విఘ్నంగా కొనసాగితే అది దేవుడు చలవే అనుకునేవాడు. వాడి పనికి ఎన్నడూ విఘ్నం కలగలేదు. కానీ ఒకరోజు రంగడు ఒక ధనికుడి ఇంటికి కన్నం వేస్తూ దొరికిపోయాడు. ధనికుడు వాణ్ణి తన సేవకుల చేత బాగా కొట్టించి వదిలేశాడు. ఆ దెబ్బతో రంగడికి శివుడి మీద నమ్మకం చెడింది. వాడు శివాలయానికి వెళ్ళి, ఓ మాయదేవుడా, నిన్ను నమ్మినందుకు నాకు మంచి శాస్తే జరిగింది అని వెగటుగా అని కోపంగా వచ్చేశాడు. ఆ రోజే ఎవరో సన్యాసి తన శిష్య బృందంతో ఆ ఊరికి వచ్చాడు. ఆ చుట్టుపక్కల ప్రజలందరూ ఆ సన్యాసిని దేవుడిలా కొలవసాగారు. రంగడికి ఆ సన్యాసి మీద గురి కుదిరింది. అందుచేత వాడు దొంగతనానికి పోయేటప్పుడు శివాలయానికి వెళ్ళటం మానేసి సన్యాసి వద్దకు వెళ్ళి నమస్కారం చేసి, స్వామి, నేను పోయే పని విజయవంతం చెయ్యి అనేవాడు. అలాగే పో భక్త అనేవాడు సన్యాసి. ఒకరోజు రాత్రి ఆ సన్యాసి పక్క ఊరిలో ఒక షావుకారు గారింట పూజ నిర్వహిస్తున్నాడని రంగడికి తెలిసింది. సన్యాసి తన శిష్యగణంతో పక్క ఊరికి బయలుదేరక మునిపే రంగడు వెళ్ళి ఆయనకు మొక్కి ఆశీర్వాదం పొందాడు. రంగడు ఆ రాత్రి సన్యాసి పూజ నిర్వహించే షావుకారింటికే దొంగతనానికి పోవాలని నిశ్చయించుకున్నాడు. వాడు పొద్దుపోయి షావుకారింట ప్రవేశించేసరికి అందరూ పడుకొని నిద్రపోతున్నారు. సన్యాసి శిష్యులు దేవుడి గదికి ఎదురుగా పడుకొని ఉన్నారు. గది తలుపులు తెరిచే ఉన్నాయి. రంగడు తిన్నగా దేవుడి గదిలోకి ప్రవేశించాడు. అంతలో సన్యాసి ఒక మూటతో వాడికి ఎదురై, భక్త, భయపడకు, నువ్వు ఈరోజు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. నేను దివ్య దృష్టితో చూశాను. ఇవి దేవుడికి అలంకరించిన బంగారు నగలు. వీటిని తీసుకొని తొందరగా వెళ్ళిపో అన్నాడు. రంగడి సంతోషానికి హద్దు లేదు. వాడు సన్యాసి ఇచ్చిన మూట తీసుకొని ఆయన కాళ్ళపైన పడి, స్వామి, మీరే నిజమైన దేవుడు అని వచ్చేశాడు. వస్తూ వస్తూ వాడు శివాలయం దగ్గర ఆగి, చూడు, నా దేవుడు నన్ను రక్షించి సహాయం చేశాడు, నువ్వు ఉన్నావు ఎందుకు అని వెటకారంగాని ఇంటికి వచ్చాడు. మర్నాడు రాత్రి సన్యాసి తన శిష్యులతో సహా వచ్చి రంగడి ఇంటి మీద పడి నగలు కాస్త దోచుకుపోయాడు. తెల్లవారగానే పొరుగురి షావుకారు మనుషులు ఇద్దరు వచ్చి తమ షావుకారు తీసుకుని రమ్మన్నాడని రంగడిని పట్టుకుపోయారు. రంగడి ప్రాణాలు పిచ్చపిచ్చలాడాయి. వాడు దారిలో రాతిదేవుడికి మనసులో దండం పెట్టుకున్నాడు. స్వామి, ఈ ఒక్కసారి నన్ను కాచావంటే నేను ఈ వృత్తి మానుకుంటా అనుకున్నాడు. రంగడు షావుకారింటికి చేరే లోపల సన్యాసి తన నగలతో రాజభటులకు దొరికినట్లు షావుకారుకి వర్తమానం అందింది. రంగడు తప్పించుకున్నాడు. తిరుగుదారిలో వాడి శివాలయం దగ్గర ఆగి, నన్ను రక్షించావు దేవా అని మరీ దండాలు పెట్టుకున్నాడు. మరొక చిన్న కథ పేరు పక్షపాతం. ఈ కథను రచించిన వారు గంగిశెట్టి శివకుమార్ గారు. పూర్వము విజయపురాన్ని పరిపాలించిన అమరసింహుడికి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు వీరసింహుడు, చిన్నవాడు సూరసింహుడును. అమరసింహుడు మరణించినాక వీరసింహుడు రాజయ్యాడు.
సూరసింహుడు అన్న మీద ఎంతో భక్తి విశ్వాసాలు కలిగి రాజ్యపాలనలో కుడిభుజంగా ఉంటూ వచ్చాడు. ఇలా ఉండగా సేనాధిపతి ఆకస్మికంగా మరణించాడు. ఆ పదవిలో తన తమ్ముణ్ణి నియమించాలని వీరసింహుడు అనుకొని తన అభిప్రాయము మంత్రితో చెప్పాడు. మన దేశంలో అనాదిగా ఒక ఆచారం ఉన్నది. యుద్ధ విద్యలలో పోటీలు పెట్టి వాటిలో నెగ్గిన వాణ్ణే సేనాధిపతిగా నియమించాలి. దాన్ని ఉల్లంఘించటానికి వీల్లేదు అన్నాడు మంత్రి. వీరసింహుడి గుండెల్లో రాయిపడింది. యుద్ధ విద్యలలో పోటీలు జరిపితే అందులో సూరసింహుడు తప్పక గెలుస్తాడన్న నమ్మకము వీరసింహుడికి లేదు. సూరసింహుడు యుద్ధ విద్యలలో ప్రావీణ్యం గలవాడే, కానీ అతన్ని మించిన వాళ్ళు దేశంలో ఉండరని ఎలా నమ్మటము? ఆచారానికి భంగం కలగకుండా తన తమ్ముణ్ణి సేనాధిపతి చేయటం ఎలాగో వీరసింహుడికి తెలియలేదు. ప్రభు, ఇది చాలా స్వల్ప విషయం. పోటీలు జరపండి, సూరసింహుడు వాటిలో తప్పక గెలుస్తాడు అని మంత్రి అన్నాడు. చేసేది లేక వీరసింహుడు పోటీలు జరపటానికి అంగీకరించాడు. సేనాధిపతి పదవికి యుద్ధ విద్యలలో పోటీలు జరుగుతాయని, యువకులు ఎవరైనా పాల్గొనవచ్చునని దండోరా వేశారు. విజయపురంలో సుధన్వుడు అనే యువకుడు యుద్ధ విద్యలన్నిటా ఆరితేరినవాడు. అతను పోటీలో పాల్గొంటున్నాడని తెలిసి అతని మీద ఓడిపోయిన వారు అనేక మంది పోటీలో పాల్గొనలేదు. సుధన్వుడు మిగిలిన పోటీదారులందరినీ ఓడించి సూరసింహుడితో పోటీకి నిలబడ్డాడు. మొదటి రోజు ఇద్దరికీ మల్ల యుద్ధం జరిగింది. అందులో ఎవరు గెలిచినది నిర్ణయించటము ఎవరికీ సాధ్యం కాలేదు. రెండో రోజు విలువిద్యా ప్రదర్శనం జరిగింది. అందులో సుధన్వుడు సూరసింహుణ్ణి అవలీలగా మించాడు. అది చూసి వీరసింహుడు కుంగిపోయాడు. కానీ మంత్రి అతనికి ధైర్యం చెబుతూ, ప్రభు, మీరేమీ అధైర్యపడకండి, రేపటి పోటీలో విజయం తప్పక సూరసింహుడిదే అన్నాడు నమ్మకంగా. చివరి రోజు కత్తి యుద్ధంలో పోటీ జరిగింది. యుద్ధము మంచి పట్టులో ఉండగా సుధన్వుడి కత్తి కాస్త విరిగిపోయింది. సూరసింహుడు గెలిచాడు. తనకు అన్యాయం జరిగిందని సుధన్వుడు గ్రహించాడు. న్యాయబుద్ధిగల వీరసింహుడు తనకు జరిగిన అన్యాయాన్ని సరిచేస్తాడన్న నమ్మకంతో సుధన్వుడు అతని కేసు చూశాడు. కానీ వీరసింహుడు తన తమ్ముడు నెగ్గాడని, అతనికే సేనాధిపతి పదవి ఇవ్వవచ్చునని ఆనందంలో మైమరిచి ఉన్నాడు. మంత్రి అయినా తనకు అన్యాయం జరిగినట్లు గుర్తిస్తాడేమోనని సుధన్వుడు మంత్రి కేసు చూశాడు. మంత్రి తత్తరపడి తన చూపులు మరల్చుకున్నాడు. ఇక తనకు ప్రజలే న్యాయం చేకూర్చుతారన్న ఆశతో సుధన్వుడు ప్రేక్షకుల కేసు చూశాడు. తమ రాజుగారి తమ్ముడి విజయాన్ని తమ విజయంగానే భావించి జయ జయధ్వానాలు చేస్తున్నారు ప్రజలు. సుధన్వుడికి న్యాయమే జరిగిందో అన్యాయమే జరిగిందో వాళ్లకు పట్టలేదు. సుధన్వుడు పరిస్థితి అర్థం చేసుకుని ఇంటి ముఖం పట్టాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.